Hi Mathemagnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం ఇంతవరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 12 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 13th వీడియో, యూనివర్సిటీ కమిషన్ 1902. ఇంతవరకు మనం చెప్పుకున్న వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డాయి, చెక్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ ఓన్లీ ఎస్జిటికే కాదు, ఎస్జిటి అండ్ ఎస్ఏ ఇద్దరికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. నోట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది కానీ చెప్పడం మాత్రం తెలుగు మీడియంలోనే, కాబట్టి బోత్ మీడియంస్కి ఇది యూజ్ అవుతుంది. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. 1897, 1802లో ఈ పీరియడ్లో ప్లేగ్ అండ్ డ్రాఫ్ట్ అంటే కరువు బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ పీరియడ్లో ఎడ్యుకేషన్ అనేది చాలా తగ్గిపోయింది, మెయిన్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా తగ్గిపోయింది అని యూనివర్సిటీ కమిషన్లో చెప్తూ ఉంటారు. 1899లో జనరల్ గవర్నర్ ఎవరు అంటే కనుక లార్డ్ కర్జన్ అన్నమాట. ఓకే, ఇక్కడ యూనివర్సిటీస్ని 1902లో ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సినవి ఏమిటంటే కనుక మెయిన్ పాయింట్స్ ఏంటంటే కనుక ఎడ్యుకేట్, నాలెడ్జ్ ఎక్వైజేషన్, క్యారెక్టర్ ఫార్మేషన్. ఇండియన్స్ అందరికీ విద్యను అందించాలి, వాళ్ళకి జ్ఞాన సముపార్జన చేయాలి అని, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ యొక్క శీల నిర్మాణానికి కూడా తోడ్పడాలి అని ఈ కమిషన్ చెప్పబడుతుంది. సెకండ్ వన్, న్యూ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయొద్దని, పాత యూనివర్సిటీస్లోనే పునరుద్ధరణకి ఏర్పాటు చేయాలి అని చెప్పబడింది. ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని అనుబంధ కళాశాలలు ఉంటాయి కదా, వాటిని ఎఫిలియేటెడ్ కాలేజెస్ అని అంటారనమాట. ఆ కాలేజెస్ అన్నీ కూడా ఈ యూనివర్సిటీయే సంబంధించింది కాబట్టి ఆ యూనివర్సిటీయే వాటి రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవాలి అని ఈ యూనివర్సిటీ కమిషన్ చెప్పబడుతుంది. లైబ్రరీస్ అండ్ ల్యాబొరేటరీస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, న్యూ యూనివర్సిటీస్ వద్దు అని, పాత యూనివర్సిటీస్లోనే లైబ్రరీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పబడింది. డిగ్రీని యూనివర్సిటీలో చేర్చాలి, ఇంటర్ని యూనివర్సిటీలో చేర్చొద్దు అని ఈ కమిషన్ చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, వీటిలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మనం చూద్దాం. ఈ కమిషన్ వచ్చాక అక్కడున్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే సెకండరీ ఎడ్యుకేషన్ మీద అజమాయిషీ పెరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్స్ అంటే ఏమేమి క్లాసెస్ వస్తాయి? 9, 10, 11, 12. ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ లా ఉంటుంది. అంటే విదేశాంగ శాఖల్లో ఒక భాగంగా విద్యాశాఖ ఉండేది అని చెప్పబడింది. ఆ తర్వాత దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా మార్చబడింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా దీన్ని చేంజ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్, లండన్ యూనివర్సిటీ యాక్ట్. ఈ కమిషన్లో చెప్పిన అంశాలన్నీ కూడా లండన్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక లండన్ యూనివర్సిటీ యాక్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. కానీ ఇది వర్కౌట్ కాదు. అక్కడ ఉన్న ఎకనామిక్ కండిషన్స్ ఇక్కడ ఇండియాలో ఉండే సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయని చెప్పి మన వాళ్ళు దీన్ని అపోజ్ చేశారనమాట. అయినా సరే ఇక్కడ 1904లో ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్లో వీళ్ళు ఏం చెప్పారు అంటే కనుక ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ అనేది కేవలం జాబ్ ఆపర్చునిటీస్ కోసమే ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అని 1904 యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఏమని, గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే వద్దని అనుకుంటారో వాళ్ళు ఇతర జాబ్స్కి కూడా అనర్హులు అని చెప్పడం జరిగిందనమాట. ఇది యూనివర్సిటీస్ కమిషన్ 1904లో చెప్పారు. నెక్స్ట్ వన్, ఇందులో ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. 10 మెన్స్లో ఒక్క లిటరేట్ మాత్రమే ఉంటారు. అలాగే 1000 ఉమెన్స్లో ఒక్క లిటరేట్ అంటే అక్షరాస్యతగా ఉంటారనమాట, ఒక్కరే ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్, 1905 అండ్ 1910 ఈ పీరియడ్లో స్కూల్లో బాగా పెరగడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేట్ అవ్వడానికి ఈ పీరియడ్ బాగా హెల్ప్ అయింది అని చెప్పారనమాట. ఈ పీరియడ్లో ఎక్కువ ఫండ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక గోపాలకృష్ణ గోఖలే, ఈయన ఏం చెప్పారు అంటే కనుక మీరు ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నారు కానీ
మనం దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించాలి అని ఇతను చెప్పారు. అంటే విద్య యొక్క విస్తరణ లేదా విద్య యొక్క వ్యాప్తి చెయ్యాలి అని చెప్పారు. వాటి క్వాలిటీ గురించి కాదు, విద్య యొక్క వ్యాప్తి పెరిగేలా చేయాలి అని ఈ గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా యూనివర్సిటీ కమిషన్ 1902. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే, యూజ్ అయినట్లు అనిపించినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching this video. Please subscribe my channel for more videos. Thank you so much.